హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పాలిసెట్ 2021 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సందర్భంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ ఏపీ విద్యార్థులకు వృత్తి విద్యలో నైపుణ్యత కలిగించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా చెప్పారు. రాష్ట్రంలో 84 పాలిటెక్నిక్ కళాశాలలో 17,004 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిడెడ్ ప్రైవేటు పరిధిలో 173 పాలిటెక్నిక్ కళాశాలలు 53,423 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70,000 పైన సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు 68,137 మంది హాజరు కాగా 64,187 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. అక్టోబర్ 3 నుండి 7వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఇక్కడ ఒక పైన పాయింట్ అక్టోబర్ 6 వరకు గడువు విధించారనేది అది కొద్దిగా మిస్టేక్గా ఉంది. దాని గురించి మీరు ఏమీ ఆలోచించద్దండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత పాలిటెక్నిక్ కళాశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయం పైన ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 3 నుండి 8 వరకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మార్చుకునేందుకు 9వ తేదీ వరకు, అక్టోబర్ 9 వరకు ఛాన్స్ ఇచ్చారు. అక్టోబర్ 11 నుండి సీట్లు కేటాయిస్తారు. అక్టోబర్ 12 నుండి 18 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 18వ తేదీ నుండి క్లాసులు కూడా ప్రారంభమవుతాయి. మనం ఇప్పుడు నోటిఫికేషన్ వివరాలు కూడా చూస్తాము. ఏపీ పాలిసెట్ 2021 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇక్కడ మనకి ఇచ్చున్నారు. ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ పాలిసెట్ 2021 are informed that the admission into PolySets will be conducted based on web-based counseling. The detailed procedure of web-based counseling and other instructions will be made available at https://appolyset.nic.in. క్వాలిఫైడ్ ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో వారందరికీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు అనేటివి ప్రారంభమవుతాయి. వెబ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్స్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఈ వెబ్ ప్రాసెసింగ్కు ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ డేట్లు కూడా ఇచ్చారు. ముందుగా పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్. ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రాసెసింగ్ ఫీజు 1 నుండి అక్టోబర్ 1 నుండి 7వ తేదీ వరకు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓసీబీసీ విద్యార్థులకు 900 రూపాయలు, ఎస్టీ విద్యార్థులకు 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డు త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవలసి ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా ఎక్సెస్ పే చేసినా కానీ వాళ్ళకి అమౌంట్స్ ఒక 4 వర్కింగ్ డేస్లో రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు కానీ రాకపోతే ఇక్కడ ఇంకొక వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. కన్వీనర్ పాలిసెట్ 2021 @gmail.com. దీనికి పేమెంట్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి మీ యొక్క ప్రాసెసింగ్ ఫీ పేమెంట్లో ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ మెయిల్ ఐడికి మీరు కాల్ చేసుకోవచ్చు. ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ పాలిసెట్ 2021 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్స్ ఇండికేటెడ్ బిలో అండ్ యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ అండర్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ రిసిప్ట్ మీరు ఫస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళేసి అమౌంట్ అనేది డిపాజిట్ చేయవలసి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ. ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఓసీబీసీ విద్యార్థులకు 900, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 500 రూపాయల ఫీ ఉంటుంది.
ఆ పేమెంట్ రిసిప్ట్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఈ క్రింది డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఒకటి. నెంబర్ 2 ఏపీ పాలిసెట్ 2021 హాల్ టికెట్, ఏపీ పాలిసెట్ 2021 ర్యాంక్ కార్డు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ర్యాంక్ కార్డు ఏదైతే మీరు ప్రింట్ తీసుకుంటారో ఆ ర్యాంక్ కార్డు కూడా తీసుకువెళ్ళాలి. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్, మొత్తం అన్ని సర్టిఫికేట్లు 2 సెట్లు జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో కానీ లేకపోతే తసమాన పరీక్ష ఏదైతే మీరు రాసుంటారో ఆ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్కి ఈక్వలెంట్ పరీక్ష. తర్వాత 4th నుండి 10th వరకు రెసిడెన్స్ సర్టిఫికేటు మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిదర్ పేరెంట్స్ ఇన్ ఏపీ ఫర్ 10 years ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్గా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్లు లోకల్ క్యాండిడేట్లుగా ఉన్నట్లు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ ఫర్ ద 2021-22 ఫ్రమ్ మీ సేవా ఆర్ ఓసీ క్యాండిడేట్ హూ వాంట్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు మీ సేవ ద్వారా కానీ లేకపోతే యాజ్ పర్ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా మీరు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ 1/1/2018 ఫర్ క్లెయిమింగ్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్, ఆ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ బీసీ, ఎస్టీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ కూడా ఉండాల్సి ఉంటుంది. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఏ క్యాండిడేట్ హూ మైగ్రేట్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ 2nd June 2014 నుండి బిఫోర్ 1st June 2021 షల్ బి రిగార్డెడ్ యాజ్ ద లోకల్ క్యాండిడేట్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరైతే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి నివసిస్తున్నారో వాళ్ళు లోకల్ సర్టిఫికేట్ 2014 నుండి కూడా తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలంటున్నారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్డ్ a certificate issued by the district medical board. Candidates who have disability of 40% and above will only considered under physical category. ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉండారో వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద మెడికల్ డిపార్ట్మెంట్ నుండి 40% అబోవ్ ఉంటేనే ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ అని కూడా అంటున్నారు. క్యాప్ కేటగిరీ క్యాండిడేట్స్ have to produce a certificate issued by Jilla Sainik Welfare Officer. Cap category candidates have to produce a certificate issued by Jilla Sainik Welfare Officer దగ్గర నుండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలు ఐడెంటిటీ కార్డ్ అండ్ డిశ్చార్జ్ బుక్ ఆఫ్ వెరిఫికేషన్, ఐడెంటిటీ కార్డు డిశ్చార్జ్ బుక్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ హూస్ పేరెంట్స్ ఆర్ డొమైకల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎలిజిబుల్ అండర్ క్యాప్ కేటగిరీ. ద డెసిషన్ ఆఫ్ అథారిటీస్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ ఆఫ్ ఏపీ ఇన్ ఫైనల్ ఇన్ దిస్ మ్యాటర్. చూశారు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, తర్వాత ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా జిల్లా సైనిక్ స్కూల్ నుండి వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుండి సర్టిఫికేట్ కావాలంటున్నారు. తర్వాత డిశ్చార్జ్ బుక్ వెరిఫికేషన్కి కావాలంటున్నారు. ఐడెంటిటీ కార్డు కూడా కావాలంటున్నారు. ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ దేర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సంబంధించి మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర తీసుకుంటే సరిపోతుంది. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ కూడా కావాలంటున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటివి మీరు ఇవ్వాల్సిన అక్కర్లేదు కాలేజీలో. తర్వాత షెడ్యూల్ ఫర్
decentralized certificate verification for SC, ST, BC, OC candidates. Reporting time at HLC 9 AM every day. ప్రతిరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇక్కడ టైం ఇచ్చాడు. మార్నింగ్ 9 గంటల నుండి ప్రతిరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ర్యాంక్ వైజు డేట్ వైజ్ ఇచ్చేశాడు. 3/10/2021 అంటే అక్టోబర్ 3వ తేదీ ఫస్ట్ ర్యాంక్ నుండి 6000 ర్యాంక్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 4వ తేదీ 6001 ర్యాంక్ నుండి 20000 ర్యాంక్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 5వ తేదీ 20001 నుండి 34000 ర్యాంక్ హోల్డర్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 6వ తేదీ అక్టోబర్ 6 34001 నుండి 50000 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 7 50001 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ నోట్ చూడొచ్చు. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ వేర్ దెర్ ఈజ్ మోర్ దెన్ వన్ హెల్ప్ సెంటర్ ద ర్యాంక్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ హెల్ప్ సెంటర్ వైజ్. See the annexure 1 for distribution of rank help centers wise and attend for category verification accordingly. ST candidates have to attend for certificate verification in the help centers marked with only C annexure 2. Candidates who are claiming special category wise PH, CAP, NCC, sports and games and Anglo-Indian categories should attend certificate verification at Government Polytechnic Vijayawada near Benji Circle only as per the schedule given below. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, తర్వాత క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ గేమ్స్ వీళ్ళు పాలిటెక్నిక్ కళాశాల విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర మాత్రమే ఈ క్రింది తారీఖుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. 4/10/2021 అంటే అక్టోబర్ 4వ తేదీ స్పోర్ట్స్, ఎన్సీసీకి ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ నుండి 30,000 ర్యాంక్ వరకు వెరిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 5వ తేదీ స్పోర్ట్స్, ఎన్సీసీ 30,001 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్పోర్ట్స్ మరియు ఎన్సీసీ 5వ తేదీ 30,001 ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు. 4వ తేదీ మాత్రము ఫస్ట్ ర్యాంక్ నుండి 30,000 ర్యాంక్ వరకు స్పోర్ట్స్, ఎన్సీసీ వాళ్ళకి. 6/10/2021 ఆంగ్లో ఇండియన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ క్యాప్ 1వ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 3/10/2021 నుండి 9/10/2021 వరకు ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్స్ ఆన్ వెబ్ ఎక్సర్సైజింగ్ వచ్చేసి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు రీకాల్డ్ చేస్తానని అంటున్నారు. 11/10/2021 రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్స్ ఆన్ వెబ్. సీట్ అలాట్మెంట్ అనేది 11వ తేదీ అనేది కన్ఫర్మ్ చేస్తారు. మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 3 నుండి 9వ తేదీ వరకు ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు వెబ్ ఎక్సర్సైజింగ్ ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ పూర్తయిన తర్వాత 11వ తేదీ మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎనీ హెల్ప్ సచ్ చేంజ్ ఆఫ్ మొబైల్ నంబర్ ఆర్ ఎనీ కరెక్షన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ సెంటర్స్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్. మీకు మొబైల్ నెంబర్ కానీ ఏదైనా క్యాండిడేట్స్ కరెక్షన్ కోసం దగ్గరలో ఉన్న హెల్ప్ సెంటర్స్కు వ్యాలిడ్ ప్రూఫ్తో వెళ్ళాలంటున్నారు. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షెడ్యూల్ ఆప్షన్స్ లాస్ట్ exercised by the candidate will be frozen and candidate should take a printout. The options recorded in the server of last day will alone be considered for allotment of seats. Allotments will be placed in website. మీకు అలాట్మెంట్ అనేది https://appolyset.nic.in మీకు అలాట్మెంట్ అనేది 11వ తేదీ ఆఫ్టర్ 6 PM
మీకు 11వ తేదీ 6 గంటల తర్వాత మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ సీట్ అలాట్మెంట్ మీరు చెక్ చేసుకోవచ్చు. https://appolyset.nic.in. Tuition fee payable after allotment is rupees 4,700. The government and aided polytechnics and 25,000 for annum in private unaided polytechnic and second shift engineering colleges. The reimbursement of tuition fees in respect of eligible candidates will be as per the orders issued by Government of Andhra Pradesh from time to time. ఇక్కడ ట్యూషన్ ఫీజు 4,000, సీట్ అలాట్మెంట్ 4,700 ఉంటుంది. 25,000 రూపాయలు ఫర్ యానం ఉంటుంది. ప్రైవేట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి 4,700 గవర్నమెంట్ కాలేజీలు ఉంటుంది. ఆల్ ద క్యాండిడేట్స్ షుడ్ ఫాలో ద COVID-19 రూల్స్. మీకు ఇక్కడ కన్వీనర్ ఆఫీస్ ఆఫ్ అడ్రస్ ఇచ్చారు. ద కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫ్లాట్ నెంబర్ 104, ANR టవర్స్, జమ్మిచెట్టు స్ట్రీటు, ప్రసాదంపాడు, విజయవాడ 521108. ఈమెయిల్ ఐడి కన్వీనర్ polyset2021@gmail.com. హెల్ప్ సెంటర్స్ నంబర్స్ మీరు నోట్ చేసుకోండి. మీకు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా హెల్ప్ సెంటర్కు మీరు కాల్ చేసుకోవచ్చు. 8106876345. ఇంకొక నెంబర్ 8106575234. ఇంకొక నెంబర్ 7995865456. హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవి. మరొకసారి కూడా మీరు ఈ వీడియోలో హెల్ప్ డెస్క్ నంబర్స్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. డేటెడ్ 29/9/2021 ఈ సర్క్యులర్ ఇష్యూ చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ వివరాలు, పాలీసెట్ అడ్మిషన్స్ గురించి మీకు డీటెయిల్ నోటిఫికేషన్ వివరాలు వివరించాను. 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మీకు పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది. 3 నుండి 9 వరకు మీరు వెబ్ ఆప్షన్స్లో మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 11వ తేదీ 6 గంటల తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు డేట్ వైజు, ర్యాంక్ వైజు 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, క్యాప్ మరియు స్పోర్ట్స్, NCC వీళ్ళందరూ సపరేట్గా విజయవాడలో పాలిటెక్నిక్ కళాశాలలో వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. 18వ తేదీ నుండి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమవుతాయి, క్లాసులు ప్రారంభమవుతాయి. 11వ తేదీ నుండి మీరు 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు మీరు కళాశాలలో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. 11వ తేదీ పైన మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు మీరు కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత 18 నుండి క్లాసులు ప్రారంభమవుతాయి. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.